మకర రాశిలో ఎవరైతే జన్మించారో వారికి శని శుక్ర బుధ దశలు బాగా యోగిస్తాయండి. అంటే మిగిలిన గ్రహ దశల కంటే కూడా శని దశ, బుధ దశ, శుక్ర దశ ఈ 3 దశలు కూడా బాగా యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అంటే ఆ సమయాల్లో మకర రాశి వారికి మంచి జరుగుతుందండి. అయితే మకర రాశిలో జన్మించిన చాలా మందికి రుద్రాక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదండి. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక మీరు ధరించినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకోగల దైవ బలం, మానసిక బలం అనేవి పెరుగుతాయి. అంటే రుద్రాక్ష మెడలో వేసుకోగానే అసలు కష్టాలేమి రావు, అన్ని సుఖాలే ఉంటాయని మాత్రం చెప్పట్లేదండి. మానసిక బలం అనేది పెరుగుతుంది, పిరికిగా ఉండరు, దైవ బలం అనేది పెరుగుతుంది. అది కూడా మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను, ఒరిజినల్ రుద్రాక్షను మాత్రమే ధరించాలి. మకర రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు ఏకముఖి రుద్రాక్షను ధరించాలండి. దీనికి కేవలం ఒక ముఖం మాత్రమే ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలండి. దీనికి 2 ముఖాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు కూడా ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా మీ జాతకానికి సంబంధించి, మీ నక్షత్రానికి సంబంధించిన రుద్రాక్షను కనుక మీరు ధరించినట్లయితే మకర రాశి వారు శుభ ఫలితాలను పొందుతారండి. అలాగే మీరు ధరించవలసిన వస్త్రాల విషయానికి వస్తే మీకు నలుపు రంగు, నీలం రంగు, అలాగే ముదురు రంగులు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడతాయండి. ఈ రంగు వస్త్రాలను కనుక మకర రాశి వారు ధరించినట్లయితే శుభం చేకూరుతుంది. అంతేకాదు మానసికంగా కూడా బలంగా ఉంటారు. రాయల్ బ్లూ అయితే మీకు బాగా కలిసి వస్తుందండి. చాలా మంది మకర రాశి వారు లైట్ కలర్స్ ని బాగా ఇష్టపడతారండి. కానీ మీకు రాయల్ బ్లూ కానీ ముదురు రంగులు మాత్రమే అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇలాంటి రంగు కల వస్త్రాలను కనుక మీరు ధరించినట్లయితే అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే మకర రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనానండి 6, 8, 9 ఈ 3 సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, అన్ని గ్రహాలలో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ వ్యవహారాలన్నీ కూడా శని చేతిలోనే ఉంటాయి, శని భగవానుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అందుకే మకర రాశిలో జన్మించిన ఎవరినైనా మీరు గమనించండి, వారి శ్రమ అనేది దోచుకోబడుతుంది. అంటే వీరు ఎంత కష్టపడినా సరే అంత త్వరగా ఫలితం అనేది వీరికి దక్కదు. దురదృష్టవంతులు అని నేను చెప్పట్లేదండి. నిజానికి మకర రాశి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వారు అంగీకరించినా అంగీకరించకపోయినా. వీరికి ధనుసు రాశి వారికి కూడా దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మకర రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఎప్పుడూ కూడా కష్టం మీదే ఆధారపడవలసి వస్తుంది. అందుకే వీరిని కష్టజీవులుగా చెప్పవచ్చండి. కష్టపడడం అనేది వీరికి పెద్ద విషయమేం కాదు, చిన్నప్పటి నుండి కూడా కష్టం మీదే ఆధారపడతారు. ఈ మకర రాశి వారికి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా శనివారం వీరికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చండి. శనివారం మీరు తలపెట్టిన పనులు చాలా వరకు విజయవంతంగా పూర్తవుతాయండి. బుధవారం కూడా మీకు బాగానే కలిసి వస్తుంది. 7 వారాలలో మకర రాశి వారికి మెయిన్గా శనివారం అనేది బాగా కలిసి వస్తుంది, తర్వాత బుధవారం అండి. అయితే గురువు, మంగళవారాలు ఈ 2 వారాలు కూడా మీకు అశుభ దినాలుగా చెప్పవచ్చు. వీలైనంత వరకు ఈ 2 రోజులలో బాగా ముఖ్యం అనుకున్న పనులు స్టార్ట్ చేయకపోవటమే మంచిది. శని, బుధ ఈ 2 రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తాయండి, శుభదినాలు. అలాగే ఈ మకర రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీవితంలో మీ కష్టాలను తొలగించుకోవటానికి, మీరు వృత్తి వ్యాపారాలు చేస్తున్న రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి
శని భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి మీ పైన తప్పకుండా ఉండాలి. ఎందుకంటే శనే మీ రాశికి అధిపతి. మకర రాశి వారి జాతకం, వీరి యొక్క వ్యవహారాలన్నీ కూడా శని భగవానుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించాలి. అందుకొరకు మకర రాశి వారు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని, శని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు పఠించండి. లేకపోతే ప్రతి శనివారం క్రమం తప్పకుండా 23 సార్లు పఠించండి. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శనివారం నాడు లేదా పౌర్ణమి తిథుల్లో మహావిష్ణువు యొక్క ఆలయాలను సందర్శించటం కానీ, లేదా విష్ణువు యొక్క ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలను దర్శించటం కానీ, పుణ్యక్షేత్రాలను దర్శించటం కానీ చెయ్యాలండి. మిగిలిన రోజుల కంటే కూడా శనివారం నాడు కనుక మీరు దైవాన్ని దర్శించుకున్నట్లయితే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే మీరు ఎప్పుడు ఆలయానికి వెళ్ళినా సరే కొబ్బరికాయను, అరటి పళ్ళను, పూలు, అగరబత్తి, కర్పూరం ఇటువంటివి సమర్పించి శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలండి. మీరు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే శని భగవానుడి యొక్క బీజ మంత్రాన్ని పఠించండి. మీకు దైవ బలం అనేది ఎంత అవసరమో, మీరు జీవితంలో పైకి ఎదగటానికి, కష్టాల నుండి తప్పించుకోవటానికి, కష్టాలను అధిగమించటానికి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది, శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా అంతే ముఖ్యమండి. కాబట్టి మీరు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా లేదా ప్రతిరోజు కానీ, ప్రతిరోజు కుదిరినట్లయితే కేవలం ప్రతి శనివారం నాడైనా సరే 23 సార్లు శని భగవానుడి యొక్క బీజ మంత్రాన్ని పఠించండి. అలాగే చాలా మంది చేసే ఇంకొక తప్పు ఏంటంటేనండి, దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా యాపిల్స్ కానీ లేదా ఇతర ఫ్రూట్స్ని తీసుకువెళ్ళి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా నారికేలాన్ని సమర్పించాలండి. అంటే కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయ ఎలాగైతే పగిలి 2 ముక్కలు అవుతుందో అదే విధంగా మీకు తెలుసో తెలియకో చేసిన పాపాలు, దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయండి. కాబట్టి జాతక దోష నివారణ కోసం దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పనిసరిగా మకర రాశి వారు కొబ్బరికాయను మర్చిపోకూడదు. అలాగే జాతకరీత్యా మకర రాశి వారికి కనుక శని భగవానుడు అనుకూల స్థానంలో లేడనుకోండి, శని దశలు జరుగుతున్నప్పుడు, అంటే ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శని వక్రదోషం వలన కనుక మకర రాశి వారు పీడింపబడుతున్నట్లయితే అటువంటి వారు శని త్రయోదశి నాడు ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయించడం చాలా విశేషంగా లాభిస్తుందండి. కాబట్టి శని త్రయోదశి నాడు మకర రాశి వారు గుర్తుంచుకుని మరి తప్పనిసరిగా శివాలయాన్ని దర్శించటం కానీ, శివుడికి అభిషేకం చేయించడం కానీ మర్చిపోకూడదు. అలాగే మకర రాశిలో జన్మించిన వారందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా శని భగవానుడి యొక్క దృష్టి అనేది మీ పైన ఉంటుందండి. శని భగవానుడు శ్రమకారకుడు. కాబట్టి సోమరితనంగా ఉండకూడదు. మీరు సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే లెగవటానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు వ్యాయామాలను చేయండి. ఎందుకంటే ఎవరైతే బద్ధకంగా ఉంటారో, పనులు ఏమీ కూడా చేయరో, శని భగవానుడు వారితోనే ఉంటారు. అలాగే మకర రాశి వారు వీలైతే నెలకు ఒక్కసారైనా సరే శనివారం నాడు శరీరం మొత్తానికి కూడా నువ్వుల నూనెను రాసుకోండి. కొంత సమయం తర్వాత వేడి నీటితో స్నానం చేయండి. అలా కనుక మకర రాశి వారు చేసినట్లయితే జాతకరీత్యా శని భగవానుడి యొక్క చెడు దృష్టి అనేది తగ్గుతుందండి. దోషాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అలాగే శాస్త్రం ప్రకారం శని భగవానుడిని వాయుకారకుడు అని కూడా పిలుస్తారండి. కాబట్టి శని భగవానుడి యొక్క ఆశీస్సులు అవసరమైనటువంటి మకర రాశి వారు మెడిటేషన్ చేయటం కానీ, అంటే గాలి పీల్చటం, వదలటం, ఇలాంటి వ్యాయామాలు చేయటం వల్ల కూడా శని భగవానుడు తృప్తి పడతాడండి. మకర రాశిలో జన్మించిన చాలా మంది మేము ఎటువంటి దానాలను ఇవ్వాలండి అని అడుగుతున్నారండి. మకర రాశిలో జన్మించిన జాతకులు వీలైతే ప్రతి శనివారం కూడా మీరు తినే ఆహారంలో నల్ల శనగలను వేసుకోండి.
శనగలను ఉడకబెట్టుకుని తినటం కానీ లేదా మీ ఆహార పదార్థాల్లో కలుపుకోవటం కానీ ఏదో ఒక విధంగా ప్రతి శనివారం మకర రాశి వారు నల్ల శనగలను తింటే చాలా మంచిదండి. నల్ల శనగలను దానంగా ఇవ్వాలండి. నల్ల కుక్కకి ఆహారం పెట్టడం కానీ, నల్ల గొడుగుని దానంగా ఇవ్వటం కానీ, నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వటం కానీ, లేదా వెదర్ బెల్ట్స్ కానీ, వెదర్ షూస్ కానీ, అంటే తోలుతో చేయబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దానంగా ఇవ్వటం, నవధాన్యాలను దానంగా ఇవ్వటం, ఇనుమును దానంగా ఇవ్వటం చేయాలి. అంటే మకర రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే జాతకరీత్యా వారికి ఉన్న దోషాలను, వారు తెలుసో తెలియకో చేసిన పాపాలు తొలగిపోవాలి అంటే ఇటువంటి వాటిని దానంగా ఇవ్వాలండి. నల్లటి వస్త్రాలను కానీ, నల్లటి గొడుగుని కానీ, తోలు వస్త్రాలను కానీ, నవధాన్యాలను కానీ, ఇనుముని కానీ, నల్ల శనగలను దానంగా ఇవ్వాలండి. అలాగే మకర రాశి వారు వీలైనట్లయితే శనివారం నాడు నాన్ వెజ్ తినటం మానేయండి. పూర్తిగా నేను మానేయమని చెప్పట్లేదండి. మీకు 7 వారాల్లో 6 వారాలు తిన్నా పర్వాలేదు, 6 రోజులు తిన్నా పర్వాలేదు, కానీ శనివారం నాడు నాన్ వెజ్ని ముట్టకుండా ఉండటం మంచిది. వీలైనట్లయితే ఉపవాసం చేయండి. మీ ఆరోగ్యం కనుక మీకు సహకరించినట్లయితే 6 రోజులు కడుపు నిండా తిని శనివారం నాడు నాన్ వెజ్ని ముట్టుకోకపోవటం కానీ లేదా ఉపవాసాన్ని పాటించటం కానీ చేయండి. ఈ విధంగా కనుక మకర రాశి వారు శని భగవానుని పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే బద్ధకం తగ్గుతుందండి, చెడు ఆలోచనలు అనేవి తగ్గుతాయి, రోగాలు తగ్గుతాయి, అపమృత్యు దోషం కూడా తొలగుతుంది, మీకు ఉన్న దరిద్రం అనేది తొలగిపోతుంది. వృత్తిపరమైన సమస్యలు కానీ లేదా వివాహంలో ఆటంకాలు కానీ, శత్రుభయం కానీ, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇటువంటి సమస్యలన్నీ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం పొంది ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. అంతే తప్ప కాగితాలను తగలబెట్టడం కానీ, బిర్యానీ ఆకులను కాల్చడం కానీ ఇలాంటివి ఏమి చేయొద్దండి. అవేవి కూడా మీకు ఫలితాలను ఇవ్వవు. మెయిన్గా మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడి యొక్క ఆశీస్సులు కనుక మీ పైన ఉన్నట్లయితే, మంచి దృష్టి కనుక ఉన్నట్లయితే ఎటువంటి సమస్య వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేదండి.